నీకెవరో అలా నిచ్చెడన చాలా వచ్చడనే ఎర్రయించన కవినయ ఆయన తప్పిన నీ ముఖము చూడను. ఏమిటి, నా వెంట వచ్చిన నీ కుమారుడికి ఆపద కలుగుతుందా అని చెవున లేచి పోబోతుందా విశ్వామిత్ర మహర్షికి అడ్డంగా వెళ్ళాడు వశిష్ఠుల వారు. గాభినందన, శాంతించండి, శాంతించండి. శ్రీరామచంద్రుండి మీ వెంట పంపించే అవకాశము నేను చేస్తాను. రండి, రండి స్వామి. కోటి 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 కడప కోటి కోటి కడప కోటి 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 ఈ ₹1,00,00,000 ఆఫీస్ ఇష్యూ వల్ల చంద్రకళ బాగా భయపడినట్టుంది. కోటి 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 అని కలవరిస్తూ నిద్రలో కూడా టెన్షన్ పడుతోంది. ఛీ, నా టెన్షన్ చంద్రకళకు వచ్చేసింది. కోటి 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 వీరభద్రం, వీరభద్రం, వీరభద్రం. అన్నయ్య, ఏంట్రా హాల్లో పడుకున్నావు? అది అన్నయ్య, రూమ్లో పడుకోవచ్చు కదా. నిద్ర రాకపోతే హాల్లోకి వచ్చి ఆలోచిస్తూ కూర్చుండిపోయాను అన్నయ్య. సరే, కూర్చో. ఇప్పుడు చెప్పు, ఈ టైంలో నిద్ర రాకపోవడం ఏంట్రా? చంద్రకళ పడుకుందా? పడుకుందన్నయ్య. కోటి 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 వీరభద్రం, అన్నయ్య,
అమ్మాయి ఏమన్నా గొడవ పడ్డారా? అబ్బే అలాంటిదేం లేదన్నయ్య. మరి ఈ టైంలో అంతగా ఆలోచించాల్సిన సమస్య ఉందిరా నీకు? ఏం లేదన్నయ్య, ఊరికే అంతే. ఆఫీసులో ఏదన్నా గొడవ? అయ్యో, ఆఫీసులో అట్లాంటి గొడవలేవి లేవన్నయ్య. మరి ఏవైనా డబ్బు అవసరం పడిందా? అవేవి లేవన్నయ్య. కోటి. ప్రశ్నలు వేసి విసిగించింది చాలండయ్యా, పట్టుకోండయ్యా. అన్నయ్య, నేను వెళ్ళి పడుకుంటా అన్నయ్య. ఆగు వీరభద్రం. వదినా, భోజనం నీకోసమే వీరభద్రం. నేను తిన్నాను వదినా. ఎప్పుడు తిన్నావ్? నేను చంద్రకళ తిన్నా వదినా. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం విషయంలో తినకపోయినా తిన్నామని అబద్ధం చెప్తే దేవుడికి కోపం వస్తుంది తెలుసా? ఇందాకటి నుంచి వీరభద్రం భోంచేయలేదని మీ వదిన ఒకటే గొడవ. వాడేమన్నా చిన్నపిల్లాడా అంటే వినదే. ఇంట్లో మనిషి భోంచేయకపోతే నాకు నిద్ర రాదయ్యా, మీకు తెలుసు కదయ్యా. సరే తినిపించు. వదినా, నేను తింటానులే వదినా. పర్లేదు, ఇప్పుడు నువ్వు కాళ్ళు చేతులు మొహం కడుక్కుని రావాలి. నేను తినిపిస్తాలే వీరభద్రం. కోటి. 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 అరే వీరభద్రం, అయ్యో, మంచినీళ్ళు ఇవ్వండి అయ్యా. అయ్యో, వీరభద్రం, ఓ గ్లాస్ మజ్జిగ తీసుకురానా? వద్దుదినా, చాలు. చూడు వీరభద్రం, ఏదైనా మనసుకి బాధ కలిగితే అమ్మతో చెప్పు, లేదంటే భార్యతో చెప్పు, లేదంటే నీకిష్టమైన వాళ్లతో చెప్పుకుని మంచి చెడు మాట్లాడుకోవాలయ్యా. అన్నం నీళ్లు మానేస్తే మనసులో బాధ కిందకెట్టా దిగుతుందయ్యా. మనసు విప్పుకుంటేనే మనిషి సంతోషంగా ఉంటాడు. ఏంది? అలాగే వదినా. సరే వీరభద్రం, నువ్వు వెళ్ళి పడుకో. రేపొద్దున్నే మాట్లాడుకుందాం. అలాగే అన్నయ్య. భగవంతుడా,
సీతారాముల్లాంటి అన్నయ్య వదినల దగ్గర లక్ష్మణుణ్ణి కాకపోయినా కనీసం మా అన్నయ్యకి తమ్ముడిగా కూడా అర్హత సంపాదించలేకపోయాను. నేను ఎంత దురదృష్టవంతుణ్ణి. అమ్మా నాన్నల నన్ను ఇంత ఆప్యాయంగా చూసుకుంటున్నా అన్న వదినలకు ఈ ₹1,00,00,000 విషయం తెలిస్తే వాళ్ళు ఎంత బాధపడతారు. భగవంతుడా, అసలు ఆ డబ్బు ఎలా పోయింది? ఎవరు తీసుకెళ్ళుంటారు? ఈ ముడుపును చూస్తుంటే ఇంతకు ముందు ఇక్కడికి నేనే వచ్చి ఈ ముడుపుని కట్టినట్టుగా మనసులో అనిపిస్తుంది. రామనంపుము భూమి పాల నీ మనంబున కుండట ఏమి కోరిన ఇత్తునని అవ్వ ఏమి కోరిన ఇత్తునని ఇప్పుడిట్లు పలుకుట న్యాయమా? రామనంపుము భూమి పాల నీ మనంబున కుండట నీ మనంబున కుండక నేనింతకు ముందు ఎప్పుడు ఇక్కడికి రాలేదు. ఒకవేళ నా చిన్నప్పుడు నాన్నతో కాని మామితో కాని ఇక్కడికి వచ్చుంటానా? దశరథ, శ్రీరామచంద్రుడు నీకు పుత్రుడే జన్మించడం చేసి వారిని కేవలము మానవమాత్రుడిగానే భావించుచున్నావా? పిచ్చివాడ, అంతకన్నా వెరుతనము కలదా? రాముడు పరమాత్మయే కాని వేరు కాదు. నా మాట విను, పంపించు నాయనా అనగానే గురువు గారి మాటలకు మారు చెప్పలేని దశరథుడు శాంత చిత్తుడై శ్రీరామచంద్రుని పంపిస్తూ మాట తప్పాను అనేటువంటి మాట రాకుండా లక్ష్మణుని కూడా తోడు పంపిస్తూ ఉన్నాడు. రామ లక్ష్మణుడు ఇరువురూ కూడా తల్లిదండ్రులకు గురుదేవులకు వందనములు ఆచరించి విశ్వామిత్ర మహర్షి వెంట అలా బయలుదేరుతూ ఉన్నారు. అలా బయలుదేరి సరళ నదీ తీరాన్ని చేరుకున్నారు. అక్కడికి వెళ్ళగానే విశ్వామిత్ర మహర్షి, రామచంద్ర ఆచమిత్వము సర్వమంత్ర సమిష్టి రూపంబగు బల అతి బల అనేటువంటి విద్యలను నీకు నేను నేర్పుతాను. ఈ బలాతి బల విద్యల వలన నీకు శ్రమము కాని జ్వరము కాని రూప విపరీము కాని నీకు కలుగువు నాయన. ఆకలి దప్పికలు కూడా నీకు కలుగువు అనగానే నదిలో స్నానం చేసి శుచియే వచ్చాడు. ఆ మూగ వ్యక్తి పూజారి గారు నా వైపు అదోలా చూస్తున్నారు. ఇంతకు ముందు ముడుపును తాకినప్పుడు ఏదో తెలియని శక్తి నా ఒంట్లోకి వచ్చినట్టు అనిపించింది. విశ్వామిత్ర మహర్షి శ్రీరామచంద్రులకు బలాది బల విద్యలను నేర్పుతాడు. ఇంతలో సూర్యుడు హస్తగిరికి చేరుకోవడం మూలాన వారు ముగ్గురూ కూడా తృణశైలమున పరున్నారు. తెల్లవారు జామున విశ్వామిత్ర మహర్షి లేచి రామ లక్ష్మణులను మేలుకొల్పుతూ ఉన్నాడండి. కౌసల్యా సుప్రజా రామా పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్ధూలా కర్తవ్యం దైవమాన్హికం.
అసలు ఏమై ఉంటుంది? ఈ ముడుపు కట్టిన వైపు పట్టిల సౌండ్ వినిపిస్తోంది. రామచంద్ర, మనకు ముందు ముందు ఒక ఘోరారణ్యం వస్తుంది. ఆ ఘోరారణ్యంలో తాటకి అనే రక్కసి నివసిస్తుంది. ఆ తాటకి సుందరు అనే వారిని పెళ్లి ఆడి మారీచ సుబాహులను కన్నది. ఆ తల్లి బిడ్డలు ఇరువురే నా యజ్ఞభంగానికి మూల కారణము నాయన అని చెబుతున్నాడండి విశ్వామిత్ర మహర్షి. అలా చెబుతున్నటువంటి సమయంలో ఘోరారణ్యము రానే వచ్చేసిందండి. ఆ ఘోరారణ్యం ఎలా ఉన్నది? ఆకాశం నుండి కిక్కిరిసిన వివిధ వృక్షములతో, గజఘంకారములతో, సింహశార్దూలాది క్రూర వ్యాఘ్రములతో మహాభయంకరముగా ఉన్నది. ఆ ఘోరారణ్యంలో నివసించుతున్నటువంటి తాటకి నరవాసన 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 అంటూ తన నివాస స్థానము నుంచి పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ బయలుదేరి వచ్చేస్తున్నది. ఏమే నరవాసన ఎంత కమ్మనా, అబ్బా ఏమే నరవాసన ఎంత కమ్మనా, ఈ మనుజుల వరుగుణం ఏడుగున్ననా, ఏమే నరవాసన ఎంత కమ్మనా. కళ్ళు త్రాగునప్పుడు ఓరాయ పాయము, కళ్ళు త్రాగునప్పుడు ఓరాయ పాయము, పొరపొయ్యగ రాజుకుందు కొంతకాలము, ఏమి నరవాసన ఎంత కమ్మనా. ఇక్కడ చూస్తే ఎవరూ లేరు. నాకేం అర్థం కావడం లేదు. ఆ తాటిక ప్రళయ భయంకరంగా వచ్చేస్తున్నది. నోటిలో మాంసపు కండలు పెట్టుకుని ఉన్నది. ఆ మాంసపు కండల పైన ఈగలు చిన్నని ముసురుతూ ఉన్నాయి. ప్రళయ భయంకరంగా వచ్చేస్తున్నది. అంత దూరంలోనే చూస్తాడు విశ్వామిత్ర మహర్షి. నాయనా రామచంద్ర, అదిగో 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 తాటిక వచ్చేస్తుంది. నాయనా రామచంద్ర, అదిగో తాటిక వచ్చేస్తుంది. వెంటనే ఆ దుర్మార్గురాలను సంహరించు నాయనా, సంహరించు. రామచంద్రుడు మౌనంగా ఉన్నాడు. ఆ మౌనానికి కారణం ఏమిటి ఆలోచించాడు. ఓ, తాటికి ఒక స్త్రీ అని ఆలోచించాడు కదూ రామచంద్ర. దుర్మార్గవర్తలైనటువంటి స్త్రీ కానీ పురుషుడు కానీ ఓదార్హులే. వెంటనే ఆ దుర్మార్గులను సంహరించు నాయనా, సంహరించు అనగానే శ్రీరామచంద్రమూర్తి విశ్వామిత్ర మహర్షికి రెండు చేతులెత్తి నమస్కారం చేసి అంబుల పది నుండి పదులైన బాణమును తీసి వెంటి నారగను తెలిపి ఆ కన్నాంతంగా లాగి కొట్టాడు. ఆ దెబ్బతో తాటికి జాయి శ్రీమద్రమణ పరమహసాలపై యజ్ఞవేదిపై పలన రక్తమూత్ర పురీక్ష బాంధముపడే రక్తశామరి అంబరమున సుభాకు మారీచులివురు అపార శక్తి కడుధురత్మను యజ్ఞభంగంబు చేయ దశరథత్మజులంత క్రోధము చిలంగి యజ్ఞము నిర్విఘ్నంగా
నిర్విఘ్నంగా సాగుతున్న సమయంలో ఆ పాటికి కుమారుడైనటువంటి మారీచుడు సుబాహుడు తలల రక్త మూత్ర పురుషములతో కూడినటువంటి ఒక కుండలో దబేమని బలమైపోయారు. చూశారు శ్రీరామచంద్రుడు. వెంటనే అంబర పది నుండి 13 బాణములు తీసి వింటి ఆరయ్యను జరిపి ఆకర్మంతంగా తప్పని లాగి కొట్టాడు. ఆ దెబ్బతో మారీచుడు అంటూ 100 ఆనల దూరానున్న సముద్రానవతల వెళ్లి పడ్డాడు. వెంటనే ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించి సుబాహు వక్షమును చీల్చివేశాడు. వాడు పెద్ద కొండవలే నేల కూలి ప్రాణాలు విడిచిపెట్టాడు. మహాశీలారా, జయ అంబరీష వరద గోవింద.